ఒక తప్పు, మళ్ళీ ఆ తప్పు కోసం మరో తప్పు, తప్పుల మీద తప్పులు చేస్తూ చట్టానికి దొరకకుండా ఉంటారా? పెళ్లి తర్వాత అక్రమ సంబంధాలు, ఆ తర్వాత భర్తనో లేదా భార్యనో లేదా ప్రియుడినో చంపేయడం శరమామూలుగా మారింది. కానీ ఘటన చాలా డిఫరెంట్. సినిమా స్టోరీని తలపించే కహాని, క్రైమ్ కథ, స్టోరీ వెనుక దారుణమైన వాస్తవాలు. ఇందాక ఏంటవి? ఏం చేసింది ఆ ఇల్లాలు? లెట్స్ వాచ్ ది స్టోరీ. మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన ఓ క్రైమ్ సినిమాను తలపిస్తోంది. సినిమాను మించిన స్టోరీ అనడంలో సందేహమే లేదు. వివాహేతర సంబంధాల మోజులో పడిన ఓ మహిళ ఇద్దరు ప్రియులతో ప్రేమాయణం సాగిస్తోంది. భర్త కాకుండా ఇద్దరు ప్రియులు. చివరికి ఏమైందో ఏమో కానీ ఆ మహిళ తన భర్త మొదటి ప్రియుడితో చేతులు కలిపి రెండో ప్రియుణ్ణి అతి కిరాతకంగా హతమార్చింది. శవం దొరకకూడదని ఆ మృతదేహాన్ని చెక్కలు కోసే మిషన్తో ముక్కలు ముక్కలుగా నరికేసింది. సాతారా జిల్లా ఫాల్తాన్ తాలూకాలో నివాసముంటున్న రేష్మా లఖన్ అనే మహిళకు లఖన్ బంధు బుధవాలేతో పెళ్లి జరిగింది. సతీష్ తూకారాం మానే అనే వ్యక్తితో రేష్మా ప్రేమాయాణం సాగిస్తోంది. ఇది చాలదన్నట్టు సోమంతలి గ్రామానికి చెందిన సతీష్ అలియాస్ అప్పా దాదాస్ అనే మరో వ్యక్తితో కూడా ఆమె వివాహితర సంబంధం పెట్టుకుంది. వీరంతా కలిసి చంపేసింది ఈ దాదాస్ని. జనవరి 14న వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. సతీష్ దాదాస్తో రేష్మా భర్త లఖన్, ఆమె మొదటి ప్రియుడు సతీష్ మానే సైతం గొడవ పడ్డారు. ఆగ్రహంతో రగిలిపోయిన భర్త సతీష్ దాదాస్ తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయాడు. గాయపడిన సతీష్ను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తామని నిందితులు నమ్మించారు. కానీ వారు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా దూల్దేవ్ గ్రామ శివార్లోని బివార్కర్ వాడి వద్ద నిర్మానుష్య ప్రాంతంలో సతీష్ తలపై పెద్ద బండరాయితో మోది అత్యంత దారుణంగా చంపేశారు. ఈ హత్యలో రేష్మా, ఆమె భర్త, ఆమె మొదటి ప్రియుడు ముగ్గురు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అనంతరం ఓ చెక్కలు కోసే మిషన్ తీసుకువచ్చారు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తల, చేతులు, కాళ్ళు వేరు చేశారు. ఆ మాంసపు ముద్దలను 2 గోనె సంచుల్లో మూట కట్టారు. ఒక మూటను నీరా నదిలో, మరొకటి వ్యవసాయ బావిలో పడివేశారు. జనవరి 14 నుండి సతీష్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు రేష్మా లఖన్, సతీష్ మానేలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నీరా నది, బావిలో గాలించగా మొండం లభ్యమైంది. మిగిలిన శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. ఒక్క మహిళ వల్ల ఎన్నో కుటుంబాలు ఇక్కడ దారుణానికి ఒడిగట్టాయి. ఇద్దరు ప్రియుళ్ళు, ఒక భర్త, అందరూ కలిసి ఇబ్బందుల్లో పడాల్సి వచ్చింది. ఒక భర్తతో పాటు మరో ఇద్దరిని ప్రేమించి అందులో ఒకరిని చావుకు కారణమైంది. ఆ చావులో భర్త మరో ప్రియుణ్ణి భాగం చేసింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టి తాను సాధించిందేంటి?